వైసీపీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పల్నాడు టూర్ తో జగన్ ఓ క్లారిటీ ఇచ్చేశారా? 2029లో తాము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ముందుగానే మీడియాకు మసాలా ఇచ్చేశారా? తాడేపల్లిలో మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి ఈ విధంగా మసాలా ఇస్తున్నారా? పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రతి పనిని ఎందుకు సమర్థిస్తున్నారు? అధినేత తీరుపై క్యాడర్ ఎందుకు భయపడుతోంది? ఇదే వరవడి కొనసాగితే ఉండడం కష్టమేనని ఎందుకంటున్నారు ఆ పార్టీ నేతలు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని పదే పదే చెబుతున్నారు జగన్. అప్పుడు 2.0 ఎలా ఉంటుందో చూస్తారని చెప్పకనే చెబుతున్నారు. పల్నాడు పర్యటన తర్వాత జగన్ మాట్లాడిన మాటలు చూసిన రాజకీయ నేతలు సైతం షాక్ అయ్యారు. అధినేత తరహాలో హుందాగా మాట్లాడాల్సింది పోయి కార్యకర్త మాదిరిగా ఎలా మాట్లాడుతున్నారంటూ ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అన్న విమర్శలొస్తున్నాయి. ఇప్పుడు రప్పారప్పా డైలాగ్ ని మళ్లీ మళ్లీ అడిగి చెప్పించుకునే ఆయన సైకాలజీని ఏమనాలి అని ప్రశ్నిస్తున్నారు. అలాగే 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో మాదిరి రప్పారప్పా అన్న డైలాగ్ కింద జగన్ ఫోటో ఉండడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో జగన్ 4 టూర్లు వేశారు. వాటిలో అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఏకంగా వైసీపీ అభిమానులు హెలికాప్టర్ విండోలను డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత తెనాలి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ టూరు తర్వాత వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాత్రి వేళ గొడ్డలతో హల్చల్ చేశారు. రోడ్లపై ఫ్లెక్సీలు పట్టుకుని కనిపించారు. వాటిని చూసిన ఆ జిల్లా పోలీసులే షాక్ అయ్యారు. ఇక రీసెంట్ గా పల్నాడు టూర్ లో జరిగిన పరిణామాలను గమనించిన ఆ పార్టీ నేతలే ఇలాగైతే ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టమని అంటున్నారు. ఈ 4 పర్యటనలను పరిశీలించిన ఏపీ ప్రజలు బహుశా 2029లో వైసీపీ మేనిఫెస్టో ఈ విధంగానే ఉంటుందేమోనని అనుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే రప్పారప్పా అంటూ రెచ్చిపోవడం చూస్తుంటే వైసీపీ దిగజారిపోయిందని అంటున్నారు. ఇక పల్నాడు పర్యటన తర్వాత ప్రెస్ మీట్ లో రప్పారప్పా డైలాగ్ చెప్పిన జగన్ ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయారట. దీంతో ఆయన ఏపీకొచ్చి 3 రోజుల్లో కావలసినంత అలజడి రేపి క్యాడర్ లీడర్లను కేసుల్లో ఇరికించి తన దారిన తాను పోయారని, కానీ అసలు బాధనంతా క్యాడర్ అనుభవిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. రాప్తాడు, పొదిలి, తెనాలి, సత్తెనపల్లి ఇలా ఎక్కడికి వెళ్లినా టెన్షన్ వాతావరణమే ఏర్పడింది. ఈ క్రమంలోనే పలువురుపై కేసులు నమోదయ్యాయి. చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. నిజానికి వారు అలా పోస్టర్లు వేయించలేదు. వారిపైన ఉన్న నాయకుల కుట్రలకు వారు బలైపోయారు. అలా పట్టుకుని నిలబడాలని వారే చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబాలను ఎవరు పట్టించుకుంటారనే టాక్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో జగన్ పర్యటనల వల్ల కనీసం 100 మందికి పైగా లీడర్లపై కేసులు నమోదయ్యాయి. వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఇదిలా ఉంటే త్వరలో జగన్ జిల్లాల టూర్లుంటాయని ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవడంతో ఇక తన పర్యటనలపై జగన్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఉంటాయని సమాచారం. గోదావరి జిల్లాల్లో వైసీపీ ప్లేనరీని వచ్చే ఏడాది నిర్వహిస్తారని ఇప్పటికే ఒక ప్రచారం సాగుతోంది. దాంతో జిల్లాల టూర్లకు ఉత్తరాంధ్రను కేంద్రంగా చేసుకుంటారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీకి బలమున్నా ఇబ్బందులు పడుతోంది. నేతలున్నా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఒక్కసారి జగన్ జనంలోకి వస్తే జోష్ వస్తుందని, ఆ హుషారులో పార్టీ మొత్తం కదులుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా జగన్ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారని అంటున్నారు. అలా జగన్ ఉత్తరాంధ్ర నుంచే ఈసారి తన సరికొత్త రాజకీయ జైత్రయాత్రను మొదలెడతారని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళాన్ని తీసుకుని పర్యటనలు చేస్తే బాగా కలిసొస్తుందని కూడా పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. జగన్ జిల్లాల పర్యటనల మీదైతే ఉత్తరాంధ్రలో డిస్కషన్ సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.